ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్కారం కిషోర్ కుమార్. మసూదన్ రెడ్డి గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి రెండు అంశాలు. ఒకటి జల వివాదాలు. అసలు బాబుతో నీటి పంచాయతీయే మీ వల్ల, అటు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి వల్ల అనేటటువంటి అర్థం వచ్చేలాగా తాజాగా రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్లు చేశారు. సో మళ్ళీ నీటి పంపకాలకు సంబంధించి పునఃసమీక్ష చెయ్యాలి అనేటటువంటి అంశం రేపటి రోజున ఖచ్చితంగా వివాదాలను సృష్టించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పట్లో తెగేది కాదా అనేది ఒక పక్క, అట్ ద సేమ్ టైం ఈ పోలవరం బనకచర్ల ఈ అంశాన్ని కూడా తెలంగాణ కొంత గట్టిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి సముద్రంలో కలిసిపోయే వృధా నీళ్ళని వాడుకుంటే తప్పేంటి, వాళ్ళకు వచ్చిన నొప్పేంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. సో జల వివాదాలు అనేది రేపటి రోజున ఏ తీరానికి చేర్చబోతున్నాం ఫస్ట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 2, తెలంగాణలో చూసాం, కర్ణాటకలో చూసాం ఫ్రీ బస్సు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు కర్ణాటకలో పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనేమండి అని చెప్పేసి బోర్డులు పెడుతున్నారట. అంటే మొత్తం లేడీసే ఆక్యుపై చేస్తున్నారు, కనీసం టికెట్ కొనుక్కొనే పురుషుడికి సీటు కూడా ఉండే పరిస్థితి లేదు, వాళ్ళకి అసలు బస్సుల్లో ఎక్కే పరిస్థితి కూడా లేదు, పైగా వాళ్ళు డబ్బులు పెట్టి మరీ ఎక్కుతున్నారు. ఇదేం దౌర్భాగ్యం అన్న రీతిలో కొంత కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. మరి రేపు ఆంధ్రప్రదేశ్ కూడా రేపు మరి ఉగాది నాటికి ఏదో పట్టాలు ఎక్కించబోతోంది. ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యమైన ఈ రెండు అంశాలని ఎలా చూడాలి అనేది మనం మాట్లాడేలోగా ఫస్ట్ ఈ జల వివాదాల మీద ఏమంటారు? జల వివాదాలు ఎవరు సృష్టిస్తున్నారు, ఎందుకు సృష్టిస్తున్నారు, ఎవరి కోసం అనే పాయింట్ వేసుకోవాలి ఫస్ట్. అంటే ఈ వివాదాలు ప్రజల కోసమా, ప్రజల ఓట్ల కోసమా, రాజకీయం కోసమా? నాటి నుండి నేటి వరకు వింటూనే ఉన్నాం. ఎందుకు వస్తాయి జల వివాదాలు అంటే, పాలకవర్గము సక్రమంగా పరిపాలన చేయకపోతే జల వివాదాలు వస్తూనే ఉంటాయి. అవి ఈ రోజుతో పెరిగేది కాదు. ఎందుకంటే వర్షాలు కొంచెం ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా అవే నీళ్లు ఉంటాయి. యావరేజ్ 75 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే ఆ నదిలో అంతకు మించి ఎక్కువ నీళ్లు ఉండవు. 75 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటున్నప్పుడు ఆ నీళ్లు ఎక్కువ, ఒక సంవత్సరంలో ఎక్కువ పడ్డా ఒక సంవత్సరంలో తక్కువ పడ్డా నీళ్ళు అయితే అయ్యే ఉంటాయి. కానీ ఆ నీళ్లు అనేవి ప్రకృతి ఇచ్చేటటువంటి నీళ్లు, పారిశ్రామికీకరణ పెరుగుతుంది, వ్యవసాయం పెరుగుతుంది, అంటే ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, వాటర్ కావాలి. తర్వాత జనాభా పెరుగుతుంది, నీళ్లు కావాలి. కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, వాటర్ కావాలి. అంటే సమస్త మానవాళికి వాటర్ కావాలి. వాటర్ లేకుండా మనుగడ లేదు. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఒకవైపేమో అతివృష్టి, మరోవైపు అనావృష్టి. ఈ రెండింటిని సమతుల్యం చేసేటటువంటి నాయకత్వ పటిమ ఉండాలి. ఒకవైపేమో అతివృష్టి ఉంది, మరోవైపేమో అనావృష్టి ఉంది. నేను ఈ రెండు పదాలు ఎందుకు ప్రయోగిస్తున్నాను అంటే, ఆటు పోటు, ఎవడ ఆట వాడు ఆడుతుండవు. ఇలా గోదావరిలో నీళ్లు గలగలా గోదారమ్మ తరలిపోతానే ఉంది, వేల టీఎంసీలు సముద్ర పాలైపోతాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలా? అదేవిధంగా అతివృష్టి, అది కుంభవృష్టి అంటారు. కానీ అనావృష్టి, కృష్ణానదిలో నీళ్ళు లేవు. ఇలా కర్ణాటక, ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర నేల, అటు మహారాష్ట్ర కూడా తల్లడిల్లిపోతుంటుంది. ఏంది, కృష్ణా అప్పర్ స్టేజ్లో ఉంటుంది, పరమట కనుమల్లో నుంచి పోతుంది. నీళ్లు ఎత్తు ప్లేస్లో కృష్ణానది ఉంది కాబట్టి ఎక్కువ డ్యాములు కట్టుకుంటారు. కృష్ణానది కానీ కృష్ణానది ఉపనదులు కానీ ఎక్కువ డ్యాములు కట్టడానికి కారణం ఏంటంటే, సముద్ర మట్టానికి ఎత్తులో కృష్ణానది ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్యాములు నిర్మించుకున్నారు. అదే గోదావరి నది ఏంటంటే సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉంటుంది. తెలంగాణ దాటిన తర్వాత ఎత్తు అధికంగా ఉండదు. ఇప్పుడు ఫ్లడ్ అధికంగా వస్తుంది గోదావరిలో.
గోదావరిలో వచ్చేటటువంటి వాటర్ని ఉభయ తెలుగు రాష్ట్రాలు వాడుకోగలిగినప్పుడే ఈ రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉంటాయి. గిల్లి గజ్జాలు పెట్టుకున్నారనుకో ఢిల్లీ ఓడికి మేలవుద్ది. ఈరోజు కృష్ణానదిలో ఉన్నటువంటి నీళ్లు వాళ్ళు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏంటి రేవంత్ రెడ్డి తెలంగాణకి కాదనలా. 2004లో 4000 క్యూసిక్కులున్న పోతిరెడ్డిపాడు అగ్రిగేటర్ సామర్థ్యాన్ని రాజశేఖర్ రెడ్డి 40,000 క్యూసిక్కులకు పెంచాడు. అంటే రోజుకు 4 టీఎంసీలు నీళ్లు ఎత్తుకోపోవటానికి అప్పటి నీటిపారుదల మంత్రిగా ఉన్నది అప్పుడు ఉమ్మడి గవర్నమెంట్, ఇది కొల్యూషన్ గవర్నమెంట్ ఉన్నింది ఆనాడు. అంటే టీఆర్ఎస్ కూడా మంత్రివర్గంలో ఉన్నది. అప్పుడు నీటిపారుదల మంత్రి హరీష్ రావు ఉన్నాడు. కాబట్టి నువ్వే ఉన్నావురా ఆనాడు. రాజశేఖర్ రెడ్డి 4,000 క్యూసెక్కులు పోతున్న పోతిరెడ్డిపాటు అగ్రిగేటర్ ద్వారా 40,000 క్యూసెక్కులు రోజు 4 టీఎంసీలు తీసుకుపోవడానికి నువ్వు సహకరించావు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. అప్పుడు తీసుకుపోయిన ముఖ్యమంత్రి ఎవరు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి. వ్యక్తులు మారారు కానీ పార్టీ అదే. తర్వాత మళ్ళీ ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడతా, ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు ఒడ్డిపెట్టి అలాయి బలాయి చేసుకొని నీకు నువ్వు నాకు నువ్వు అని హగ్గించుకున్నారు, వాటేసుకున్నారు. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి ముచ్చుమర్రి ద్వారా రాయలసీమ ఎత్తుపోతల పథకం పెట్టి రోజుకు 10 టీఎంసీల చొప్పున 30 రోజుల్లో 300 టీఎంసీల నీళ్లు తీసుకోపోవటానికి కర్త కర్మ క్రివు నాడైనా నేడైనా తెలంగాణ ద్రోహివి నువ్వే కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ఉచ్చరిస్తున్నారు. అంటే ఇలాంటి డైలాగులు దక్షిణ తెలంగాణ అని, ఒకప్పుడు తెలంగాణ ప్రాంతీయవాదం అన్నది, తెలంగాణ అని అందరూ సమర్థించారు. ఇప్పుడు ఉప ప్రాంతీయవాదం వచ్చింది. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ, సై నీదా నాదా ఆట ఆడతారు, సై ఆట ఆడతారు. ఇప్పుడేంది, ఒకవైపు ఏంటంటే వర్గ పోరాటం ఏర్పడింది. ఎలమదొరలది ఒకవైపు పోరాటం, రెడ్డి సామాజిక వర్గానికి ఒకవైపు పోరాటం, బీసీ ఉద్యమాలు ఒకవైపు, ఎస్వి ఉద్యమాలు ఇలా తల్లడిల్లిపోతుంది తెలంగాణలో చూసుకుంటే. నేను అంటుండేది ఈ నీటి సమస్యకి పరిష్కార మార్గాలు లేవా అంటే ఉండయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోగానుంటే చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ముంచాలని కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద గన్ను పెట్టి మళ్ళీ రాజ్యాధికారానికి రావాలని కలలు కంటుండు కేసీఆర్. ఆ కలలుగానే మిగులుతాయి కేసీఆర్కి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ మంత్రిగా పనిచేశాడు, ఆయన సహచరుడిగా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్పిన గురువు కూడా అంటారు కేసీఆర్. ఎందుకు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కేసీఆర్ పాఠాలు చెప్తుంటే చంద్రబాబు నాయుడు క్లాసుల్లో కూర్చున్నారు అని కూడా అంటారు. నేనైతే చూడలే, విన్నా. అది నిజమో అబద్ధమో కేసీఆర్ చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. నిజమైతే అయ్యి ఉండొచ్చు, తప్పేం కాదు కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ మంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు శిష్యుల అనుకుంటారు. అందరూ ఒకే పార్టీ కాబట్టి విభిన్న పార్టీలుగా పరిమాణం చెందినారు. సమస్య పూరకంగా చూసుకోకుండా సమస్యను ఎలా పరిష్కరించాలో అనే ఆలోచన చేయకుండా ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాల వల్ల రెచ్చగొట్టడం వల్ల తెలుగు జాతి నష్టపోద్దని నేను చెప్తుంటా. ఇష్టంతో పనిచేయండి, కష్టమైనా ఇష్టంతో పనిచేయండి. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలా, అందులో మనం ఉండాలా. కాబట్టి మన తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టండి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఇవాళ పోలవరం నుంచి బనకచెర్ల ప్రాజెక్టు రెడీ చేశాడు. ఈ సమస్య వస్తుందని చంద్రబాబు నాయుడుకి తెలుసు. ముందు చూపోడికి ముందు చూపోడికి చాలా తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రభుత్వాలు నడవాలంటే ముందు చూపు చూస్తారు, ప్రభుత్వాలు నడిపిస్తుందే ముందు చూపు. ముందు చూపు తోడు పరిపాలన చేయటంలా. కాబట్టి ముందు చూపు బాగా చూస్తారు. పింఛన్లు ఇచ్చే దేవుళ్ళు వాళ్ళేననుకో. నేనే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే కిషోర్ గారు, గోదావరిలో వృధాగా పోయేటటువంటి నీళ్లు బనకచెర్లకి తీసుకొచ్చిన వల్ల రాయలసీమ సస్యశ్యామలం అయితే శ్రీశైలంలో నీళ్లు తెలంగాణ వాడుకోవచ్చా వాడుకోకూడదా? ఖచ్చితంగా వాడుకో. శ్రీశైలంలో ఉండే నీళ్ళన్నీ వాడుకోవచ్చుగా, సమస్యకి పరిష్కారం ఉందిగా. కాబట్టి ఆ సమస్యకి మీరు అడ్డపడకుండా ఉండాలి. ఇవాళ ఏం చేశారు, యాడో సముద్రంలో పోయే నీళ్లు చంద్రబాబు నాయుడు నేను ఎత్తుకొని పోతా వాళ్ళ భూభాగం మీద, అంటే పోలవరం అంటే గోదావరి నుంచి మనకి కృష్ణానదికి తెచ్చి కృష్ణా నుంచి బొల్లాపల్లి నుంచి ఏదో ఆయన తంటాలు ఆయన పడి
బనకచెరలో కలిపితే రాయలసీమకు మొత్తానికి వాటర్ పోతే, తెలంగాణకు కూడా శ్రీశైలం నుంచి వాటర్ వాడుకోవటే ఇందిరా ప్రియరా అనే మంచి దూరాలోచన చేసాడు. దురాలోచన కాదు అది, బాబు గారు చేసింది దూర ఆలోచన, సదాలోచన. మళ్ళీ కూడా చెప్తండి పదం, బాబు గారు దూర ఆలోచన చేశాడు, సదాలోచన చేశాడు. దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఓట్ల కోసం, రాజ్యాధికారం కోసం కేసీఆర్ కొడుకు కేటీఆర్ మాట్లాడే మాటలేముంది? ఇప్పుడు భాగ్యనగరం మనందరూ సౌభాగ్యనగరం అన్నాం, వాడు ఏమంటుండే ఉండొద్దు ఆంధ్ర వాళ్ళు అంటుండు. బాధేస్తుంది కదా, మీరు ఏడు ధర్నాలు చేయొద్దు, పోయి ఆడు చేసుకోపోండి అంటాడు. అందువల్ల ఏంటంటే సముద్రానికి పోయే నీళ్లు ఎట్టెత్తుకొని పోతేనేంది, 4000 టీఎంసీల నీళ్లు గోదావరిలో ఉంటే నిలవైంది. మనం కూడా గట్టిను ఏంది, కాకల బుల్లు మాటలు చెప్పి కుంగిపోయే డ్యాములు, కాళేశ్వరం కథలు చెప్పి కాళేశ్వరంలో కమిషన్లు కొట్టేసి కుంగిపోయింది, ప్రాజెక్టు ఎత్తిపోయింది. ఏమైంది కాళేశ్వరం ప్రాజెక్టు? అంతకుముందు ప్రాణహిత చేవెళ్ళ, ఆ ప్రాజెక్టు ఏమైంది? తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఒకటే. ఇది రాజశేఖర రెడ్డి జలయజ్ఞం ధనయజ్ఞం అన్న చూసావా, అది ఏమైంది? ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఏమైందంట. తర్వాత ఇవాళ పాలమూరు ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, కలవకుర్తి, నెట్టంపాడు, ఇవన్నీ ప్రాజెక్టులు ఉండేవి, లిఫ్ట్లు ఉండేవి. లిఫ్ట్ స్కీమ్లే తెలంగాణకి. లిఫ్ట్ లేకపోతే తెలంగాణకి వాటర్ ఉండదు. అందువల్ల ఇందిరా ప్రియదర్శిని జోరాల ప్రాజెక్టు కాడ 11 టీఎంసీలు కిషోర్ గారు దాని కెపాసిటీ. శ్రీశైలం కెపాసిటీ మనం తీసుకునేసరికి పూర్తి సామర్థ్యం అడుగుల లెక్కను చేసుకుంటే 885 అడుగులు కెపాసిటీ ఉన్నా దాంట్లో నిల్వ ఉండేది 215 అంటారు. 215 లేదు, పూడిపోయింది శ్రీశైలం డ్యాము. గౌడు కొలత కట్టిండు, ఎన్ని నీళ్లు ఉండే కొలత తీయండి ఒకసారి తెలుస్తుంది. శ్రీశైలం డ్యాములో అన్ని నీళ్లు ఉండవు, ఎందుకంటే డ్యామ్ కట్టినాక పూడికి దీలా. కాబట్టి ఎన్ని నీళ్ళు ఉంటాయి అనేది కూడా ఎవడికి అర్థం కావటంలే. నాగార్జున సాగర్ డ్యామ్ తీసుకొని వచ్చేసరికి నీకు ఈ టోటల్గా 800, నువ్వు చెప్పిన లెక్కలోనే 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలని, తెలంగాణ వాటా 1 టీఎంసీ తక్కువగా 300 టీఎంసీలని, అంటే 299 టీఎంసీలని. ఇప్పుడేమంటారు 50-50 అంటున్నారు. నేను అనేది 1000 టీఎంసీలు సముద్రం పాలవుతుంటే వాటిని మనం వాడుకునేది ఎట్టా? నువ్వు ఇప్పుడు 300 టీఎంసీలు కాదురా బాబు, 3000 టీఎంసీలు సముద్ర పాలైపోతుండే నీళ్లు. ఆ నీళ్లు వాడుకునేదానికి ప్రణాళికలు రచించండి. ఇరు రెండు రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు ఆలోచన చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉంటే నీటి సమస్య ఈజీగా తెలుగు రాష్ట్రాలు బయటపడవచ్చు. రాయలసీమ ఎడారి ప్రాంతం అందరికీ తెలుసు కిషోర్ గారు. రాయలసీమ వాళ్ళకి ఒక రకంగా తెలంగాణ ఏదైతే భౌగోళిక నైసర్గిక స్వరూపం ఉంటుందో అదే ఉంటుంది రాయలసీమలో కూడా. అందువల్ల రాయలసీమ వాళ్ళు ఎత్తుకొని పోతారు. రాయలసీమ వాళ్ళకి నీళ్లు లేవురా బాబు. అది ప్రధానంగా ఏంటంటే పెన్నా బేసిన్ రాయలసీమ కొద్దిగా ఉంటుంది. ఏది కృష్ణా బేసిన్, ఏది తుంగభద్ర వచ్చేది ఏదైతే నది తుంగభద్ర నది కూడా నీళ్లు వాళ్ళు ఆపుకుంటారు కర్ణాటక వాళ్ళు. ఇప్పుడు ఆలమట్టి కట్టి కృష్ణానదికి నీళ్ళు రాకుండా కర్ణాటక వాళ్ళు ఆపుతారు. ఆలమట్టి, దాని కింద నారాయణపూరు, ఈ పక్క తుంగభద్ర. ఎంత ఉంది? కొద్దిగా ఉంటుంది. ఇది మైనర్ పార్టు. ఇంకా రాయలసీమ అంతా ఏ బేసిను? పెన్నా బేసిను. పెన్నా నదిలో నీళ్ళు ఏడుండే? కృష్ణానదిలో నీళ్లు పోవాలంటే కృష్ణానదిలో ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉంటే ఆ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం టు బనకచెర్ల, దానికి తెలంగాణ అడ్డుపడకుండా మీరు శ్రీశైలం నీళ్లు వాడుకుంటారు. ఇప్పుడు పోలవరం నీళ్లు డ్యామ్ అయిపోయిన తర్వాత కృష్ణా డెల్లాకే నాగార్జున సాగర్ నీళ్ళు దేనికి నాకు చెప్పు కిషోర్ కుమార్ గారు. కృష్ణా డెల్టా నీళ్ళంతా తెలంగాణ కేటాయించుకోవచ్చుగా. ఏం చేసుకుంటారు? నెత్తిని పోసుకుంటారు. పట్టిసీమ ద్వారా కొంత వాళ్ళకి పట్టిసీమ లేకపోతే అల్లాడిపోయిందంట. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా స్థిరీకరణ జరుగుతోంది. నేనే కొద్దిగా గొప్ప మిగిలినా కానీ వాటిని రాయలసీమకి తరలిస్తున్నారు. సంకుచిత స్వభావంతాలు. ఇప్పుడు ఒక సమస్య ఉంది, అక్కడ భౌగోళిక సమస్య ఉంది. డెల్టా ప్రాంతంలో, సముద్ర ప్రాంతంలో, తీర ప్రాంతంలో వాటర్ కానీ నిలవలేకపోతే ఉప్పు జలాలు పేరుకొని పోతాయి. గ్రామాలు తుడిచిపెట్టుకొని పోతాయి మంచినీళ్ళు లేక. అక్కడ ఎప్పుడు వాటర్ ఉంటేనే ఉప్పు జలాలు భూగర్భంలోకి జొరబడి పల్లెల్లోకి రాకుండా ఉంటాయి కిషోర్ గారు. ఆ సమస్య కోస్టల్ తీరరేఖ ప్రాంతంలో నీళ్లు నిల్వ ఉండాలి. సర్ఫేస్ స్థలం మీద నీళ్లు నిల్వ ఉన్నప్పుడు ఈ సాల్ట్ వాటర్ భూగర్భం పొరలోకి సాల్ట్ వాటర్ నిలవలేదనుకో మంచినీళ్ళు, ఆ సముద్రం వాటర్ పల్లెల్లోకి వచ్చి తాగేదానికి నీళ్లు కూడా ఉండవు, పంటలు కూడా పండవు, భూములు చౌడుబారిపోతాయి. ఇది ఒక ప్రకృతి చేసిన నేర అనుకోబాకండి. ప్రకృతి ప్రభావం అట్లా ఉంటుంది. కాబట్టి కోస్టల్ బెల్ట్ అంతా వాటర్ ఉండాల్సిందే, లేకపోతే మంచినీళ్ళు కూడా దొరకవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ నాయకులు కూడా ఆలోచించాలా. ఇప్పుడు వాళ్ళు మన భారతీయులమే,
మనం సాటి తెలుగు బిడ్డలమే, ఒకరు ఇచ్చిపుచ్చుకునే దేరులో కానీ పిస్టేజ్ డైలాగులు ఎందుకు? చంద్రబాబు నాయుడు ఎందుకు నీళ్ల కాడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? నీళ్లుంటే ఏం చేసుకుంటారు? నెత్తిని పోసుకుంటారా? ఇప్పుడు దానికి సహకరిస్తే మీరు కంప్లైంట్లు ఇవ్వటం, పోలవరం డ్యాము కట్టొద్దు, పోలవరం నీళ్లు ప్రాజెక్టుకే పర్మిషన్లు ఇవ్వద్దు అని మీరు ఎందుకు కంప్లైంట్ చేస్తారా? వాళ్ళు గమ్ముకుంటారుగా. పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్టుకి మీరు చేసుకోండి అని తెలంగాణ నిరభ్యంతర పత్రంగా ఇచ్చిందనుకో, శ్రీశైలం వాటర్ మీరు కూడా వాడుకోవచ్చు. ఎందుకు? అన్ని టీఎంసీల వాటర్ మీరు వాడుకోవచ్చు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి నువ్వు పలావ్ చేసి పెట్టి, నువ్వు బిర్యానీ వండి పెట్టి 300 టీఎంసీలు ఎత్తుకోబోతారని నిందారోపణలు చేసుకోవడం కాదు. పనిమంతుడు లక్షణం ఏంటంటే చేతి చూపించండి. ఇద్దరం తెలుగు రాష్ట్రాలు ఒకే తల్లి బిడ్డలం, అన్నదమ్ములుగా ఇడిపోయినాము. ఒకరికొకరికి రాజ్యాధికారం కోసం రెచ్చగొట్టే మాటల వద్దు. 2 ప్రాంతాలు ఉమ్మడిగా కలిసి మెలిసి పనిచేసుకుంటే మనం విజయం సాధిస్తామని మాత్రం నేను చెప్పగలను. అలాగే మనం సెకండ్ టాపిక్ మనం తీసుకున్నట్టయితే కర్ణాటకలో ఈరోజు వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్త చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యమేక మానదు. అంటే ఒక సమస్య అది ఖచ్చితంగా. ఇప్పుడు ప్రయాణం అనేది మహిళల విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మహిళల కనుక ఉచిత ప్రయాణం ఇస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మహిళా సాధికార చేకూరు, ఇలా రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని, సరే ఓటు బ్యాంక్ కూడా అలాగే ఉంటుంది. మొత్తానికి వీటన్నిటిని తీసుకుని మొత్తానికైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఫస్ట్గా కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో అమలు చేశారు. సరే అదే ఆలోచనతో కావచ్చు, లేదంటే అంతకన్నా మెరుగైన ఆలోచనతో కావచ్చు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూడా హామీ ఇచ్చారు. అది ఇంకా పైప్ లైన్లో ఉంది, నేడో రేపో అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆడ పురుషులకి కేటాయించిన సీట్లో పురుషులనే కూర్చోబెట్టండి అనేటటువంటి పరిస్థితిని చూస్తుంటే ఈ సమస్య తీవ్రత అనేది రేపు తెలుగు రాష్ట్రాల మీద కూడా గట్టిగా ఉండే అవకాశం ఉందిగా. సుప్రీంకోర్టు ఏడ్చింది. ఏంది? సుప్రీంకోర్టు 10 రోజుల క్రితం ఏడ్చింది. ఈ ప్రీ బీస్ పథకాల మీద గడ్డి పెట్టింది. అంతకాడికి ఏం చేయలేదనుకో. భారత అత్యున్నత న్యాయ వ్యవస్థే ఈ ప్రీ బీస్ పథకాల గురించి చూసి ఏడ్చింది. నేనేమంటానంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనకి జాతీయ గీతాన్ని అందించారు, కిషోర్ గారు. ఇది బాగా అర్థం చేసుకోండి. మనకి ఆ ఫస్ట్ 2 లైన్లో దొరికిపోద్ది మీకు ఆన్సర్. జనగణ మన అధినాయక జయ హే, భారత భాగ్య విధాత. దీని అర్థం తెలిస్తే మన నాయకత్వ పటిమ గురించి, అభాగ్య భారతీయుల గురించి, అభాగ్య రోగుల గురించి అర్థమవుతుంది. నువ్వు చెప్పినటువంటి ఈ కుర్చీలాట ఏమంటారు? చిన్నప్పుడు బళ్ళలో కుర్చీలాట ఆడించేవాళ్ళు. ఇప్పుడు కుర్చీ కోసం ఆర్టీసీ బస్సులో కుర్చీ కోసం పురుషులు ఆటలాడుకుంటారు. ఎందుకు? ప్రీబీస్ పథకం పెట్టబట్టి ఆడవాళ్ళు పని ఉన్నా పని లేకపోయినా అబ్బాయి ఆడదాకా పోయేద్దాం సల్లంగా, ఏమో టికెట్ లేదు కదా అని చెప్పి బస్సు ఎక్కటం, కుర్చీలో కూర్చోవటం. నేను కూడా నిత్యం ఎదుర్కొంటున్నా ఈ సమస్యని. రోజు నేను బస్సుల్లో తిరిగేవాడిని కాబట్టి కిషోర్ గారు, రోజు ఆడవాళ్ళతో నిండిపోద్ది. టికెట్లు కొన్నా మేము నిలబడి ఉండాలి. ఏంది కండక్టర్ గారు ఈ దౌర్భాగ్యపు పరిస్థితి మాకంటే? అదంతే అంటుండు కండక్టర్ గారు. మేమేం చేయలేం, మీ చావు మీరు చావండి అంటుండ్రు. సీట్ ఉంటుందిగా కండక్టర్ కూడా లేదు సీటు. టికెట్లు కొట్టేదానికి సరిపోతుంది, కాళ్ళు నొప్పులు వస్తుంది. సాయంత్రానికి క్వార్టర్ ఎందుకు కూడా వాడు నిద్రపోతాడు. ఫైనల్గా అదృష్టవంతుడు డ్రైవర్ అనమాట. అదృష్టవంతుడు డ్రైవర్ అన్నమాట. డ్రైవర్ కూడా ఒక రోజు బస్సు ఆపేస్తున్నాడు. మోదీపట్నం నుంచి పటాన్ చెరువు పోయే బస్సు కానీ మీరు ఎక్కితే ఆడవాళ్ళు జుట్లు పెట్టి కొట్టుకుంటుంటారు అనమాట. కాలు పెట్టి దానికి సందుండదు. అంటే స్వేచ్ఛ అనేది. ఇంకొకటి, ఆడవాళ్ళ టికెట్లు మగవాళ్ళు కడతారు. 10 రూపాయల టికెట్ 15 రూపాయలు అయింది కిషోర్ గారు. 20 రూపాయల టికెట్ 25 చేశారు, 30ని 35 చేశారు. ఇప్పుడు ఆడవాళ్ళకి సగం టికెట్ మన మగవాళ్ళు కడతారు. ఈ చెల్లింపులు కూడా మగవాళ్ళే చేస్తారు. అంటే భార్య టికెట్ భర్త తీస్తున్నాడు అనమాట. ఫ్రీ బస్ అని పథకం మాటున టికెట్నే 1.5 రెట్లు పెంచేశారు. నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ పథకం వల్ల అసలు రూపాయి ఉపయోగం కూడా లేదా? ఈ పథకం వల్ల ఉపయోగం ఉంటుంది, నిరుపయోగం చేసుకుంటున్నారు. అంటే జాతీయ భావం ఉండాలి. అవసరం ఉంటేనే బయటికి పోవాలి, అనవసరంగా తిరగకూడదు. దానివల్ల బస్సులో స్వచ్ఛమైన ప్రయాణికుడికి ఇబ్బంది కలుగుతుంది కదా. మనకు ప్రభుత్వం ఒక పథకం ప్రయాణం అంటే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. అవసరానికి ఇప్పుడు
టికెట్ ఫ్రీ ఉందని రోజు పోతుంటే ఉదయాన్నే టీ తాగడానికి ఇప్పుడు మా ఏరియాలో ఉంటారు ఒక ఊరు ఉంటుంది, టీ తాగడానికి రోజు వస్తారు వాళ్ళు, అది పనిగా వస్తారు. 6 కిలోమీటర్లు పోవడం, కాసేపు బాతాకాయలు కొట్టడం, మళ్ళీ బస్సు ఎక్కి రావడం. అంటే సంఘాన్ని సంస్కరించాల్సిన చోట ఆ సంస్కారహీనులు కొంతమంది చేసేటటువంటి పని, దీనివల్ల ఉపయోగం లేదని నేను అన్నా. ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి, అసలు అందరికి ఫ్రీ పెట్టేయండి, డీజిల్ బస్సులు ఎత్తేయండి, పెట్రోల్ డీజిల్ బస్సులు ఎత్తేసి ఎలక్ట్రికల్ బస్సులు ఇంట్రడ్యూస్ చేసి అందరికి ఫ్రీగా తిప్పేసేయండి. ఇంకా మగవాళ్ళు తీసుకోవటం ఎందుకు, వాళ్ళేం పాపం చేశారా? అందువల్ల మొత్తానికి ఫ్రీ పెట్టేసేయండి, ఫ్రీగా తిప్పండి, బడ్జెట్లో కేటాయించేయండి ఆ డబ్బు. ఏ బస్సు అన్నా ఎక్కండి, ఏ బస్సు అన్నా దిగండి, ఎక్కడికన్నా పోండి, ఫ్రీ అనిండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, సింపుల్ అయిపోవాలా. ఇంకా ఆడవాళ్ళు ఏంది, మగవాళ్ళు ఏంది. అందుకని అనుకోండి ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాడు ఇచ్చిన హామీ అయితే జిల్లా బోర్డర్ వరకే. మరి ఇవి చూసి ఏమన్నా అసలు రేపు సవరించుకుంటే చెప్పలేములే, కానీ అసలు ఫస్ట్ మహానాడులో ఇచ్చిన హామీ అయితే జిల్లా వరకే, జిల్లా పరిధిలో మహిళలకు ఫ్రీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగా పరిశోధన చేసింది, పరిశోధన చేసి బయటికి చెప్పలేకున్నారు, కానీ వద్దురా బాబు ఈ పథకం మా తిప్పలు వచ్చేటట్టు ఉంది అనుకుంటారు. ఇచ్చిన హామీకి గాలి కుదిలేసారని ప్రతిపక్షాలు అంటాయి, అమలు చేస్తే ఈ తిప్పలు వస్తాయి. అప్పుడు మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెట్టి అంటాడు, ఏ బాబు నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చు అంటాడు. అందువల్ల ఏంటంటే కక్కలేక మింగలేక ఉంది. రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎలక్ట్రికల్ బస్సులు ఇప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేయాలి. మతలబ్ ఏంటి తెలుసా ఎవరికన్నా? తెలంగాణలో ఎలక్ట్రికల్ బస్సులు ఇంట్రడ్యూస్ చేశారు, ఆల్రెడీ బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి, ఫ్లైట్లో పోయినట్టుండే, ఇప్పుడు అద్భుతంగా ఉండే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ బస్సులు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదు? దీనికి ఏమన్నా సమాధానం ఉందా? ఆ మధ్య 1200 బస్సులు ఆర్డర్ ఇచ్చినట్టున్నారు, సమాధానం ఉందా అంటుండ. ఆర్డర్ పక్క దేవుడు ఎరుగు, రోడ్ల మీద తిరుగుతున్నప్పుడే నమ్మాలా. ఏంటి మీ సమాధానం? అంటే ఏందో తెలుసా, లోగుట్టు పెరుమాళ్ళకి ఇరుక అని. ఈ లోగుట్టు పెరుమాళ్ళకి ఇరుక ఏంటంటే, ఎలక్ట్రికల్ బస్సులు ఇంట్రడ్యూస్ అయినాయి అంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణలో వెనకబడి ఉంది, పారిశ్రామిక ఆదాయాలు తక్కువగా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఆదాయాల్లో తక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి మిగిలిండే ఆదాయం ఏంటి? సర్వీస్ సెక్టార్లో కూడా అంత పెద్దగా పొడిచి ఆదాయాలు లేవు, అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు, సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి ఆదాయం రావడం లేదు, పారిశ్రామికీకరణ నుంచి ఆదాయం రావటం లేదు, రియల్ ఎస్టేట్ నుంచి పెద్దగా పొడిచి కట్టలు కట్టడం లేదు. 3 మేజర్ వ్యవహారాలు పోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఎలా నిండాలా? రాష్ట్ర ప్రభుత్వం ఖజానా దేంతో నింపాలా నాకు చెప్పండి. ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వాలా, పింఛన్లు ఇవ్వాలా, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఈరోజు హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇండియాలో ఎవరంటే, ఈ దునియాలో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయరు, అందరికి పింఛన్లు ఇచ్చే దేవుళ్ళు మన తాగుబోతు అన్నలు. వాళ్ళ శరీరాన్ని గుల్ల చేసుకొని, వాళ్ళ ఇల్లు గుల్ల చేసుకొని, వాళ్ళ శ్రమని పెట్టుబడిగా పెట్టి ప్రభుత్వం అందరికీ పింఛన్లు ఇస్తున్న దేవుళ్ళు మన తాగుబోతు సోదరులు, హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్. 2 హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు? గుట్కా మట్కా రాయిళ్ళు. అయిపోయిందా? గుట్కా మట్కా రాయిళ్ళు. గుట్కా నిషేధం అంటారు, ప్రతి ఊళ్ళో పల్లెటూరు బొంకుల్లో కూడా రాజాకైని గుట్కాలు దొరుకుతూనే ఉంటాయి. అయిపోయిందా? 2. ఇంకా 3 తెస్తుండ, అదే పెట్రోల్ డీజిల్. అసలు పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలోకి రావాలని ఏ అసెంబ్లీ తీర్మానం చేసి భారత పార్లమెంట్కి ఎందుకు పంపించడం లేదు? ఏమి నొప్పి వచ్చింది? అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య, అధికారంలో ఉన్నటువంటి మోడీ గారికి అసెంబ్లీ రిజర్వేషన్ చేసి ఎందుకు పంపించలేదో నాకు చెప్పమానండి. మతలబ్ అర్థమైపోయిందా? అంతే కదా, జిఎస్టీ వచ్చిన తర్వాత ఎందుకు తీర్మానం చేయలేదు అసెంబ్లీ? లోకల్ ట్యాక్స్ అదే కదా, ఒక మద్యం ఒక పక్క, పెట్రోల్ డీజిల్, ఇక్కడ 3-4 సెక్టార్లోనే కదా ఆదాయం వచ్చింది. ఆగండి, ఇక్కడే చెప్తా మతలబు. నేను ఇక్కడ ఏం చేశారంటే, వ్యాట్ పరిధిలో ఉంటుంది, ఎక్సైజ్ పరిధిలో ఉంటుంది, ఇక దాన్ని మాత్రం తేరు. ఎందుకు? 18% హైయెస్ట్ ట్యాక్స్ పేర్లు జిఎస్టీలకు 28% తెచ్చినా కూడా 45 రూపాయలు ప్లస్ 28 రూపాయలు. ఎంత వడ్డీ? 70 రూపాయలకు వస్తుంది పెట్రోల్ డీజిల్. ఇప్పుడు 100, 110 ఎందుకు కొంటున్నారు అంటే, దొంగలు ఎవరు? పాలకులే దొంగలు.
అది కూడా తెస్తే ఇక రాష్ట్రాలు అడుక్కు తింటమే. అది కూడా తెస్తే ఇంక రాష్ట్రాలు అడుక్కు తింటాం. అట్ట కాదు. అంటే ఎలక్ట్రికల్ బస్సులు కొనకపోవడానికి కారణం ఏంది? డీజిల్ ఎక్కువ పోస్తే ఆడొచ్చే ట్యాక్స్ సగం సెంట్రల్ గవర్నమెంట్కి, సగం స్టేట్ గవర్నమెంట్కి. ఇంకొక మతలప్పు కూడా ఉంది, సెస్సులు రావు స్టేట్ గవర్నమెంట్కి. వీళ్ళు అడగరు సెస్సుల్లో వాటా మా 50% మాకు ఇవ్వమని. సెస్ అంటేనే ఇచ్చేది కాదు, మా మొత్తం మాకే అని కదా అర్థం. సెస్ అంటేనే మీకు ఇచ్చేది కాదు, మొత్తం మాకే, మొత్తం మేమే నాకేస్తాం, మీకు ఎందుకు ఇస్తామని ఎందుకు డిమాండ్ చేయరు? ఇవాళ గ్రీన్ చెస్ వేస్తారు, ఎడ్యుకేషన్ చెస్ వేస్తారు, మిలిటరీ చెస్ వేస్తారు, ఎన్ని రకాల చెస్లు వేస్తారు పెట్రోల్ మీద. రోడ్డు చెస్ కూడా వేస్తున్నారు కదా, కాబట్టి రోడ్లు పోస్తారా? గ్రీన్ చెస్ వేసినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బయటికి సంబంధించి గ్రీన్ చెస్ చెట్లు పెంచుతారా? ఈ చెస్ డబ్బులో కూడా ఏ రాష్ట్రంలో వసూలు చేసింది? ఒక 100 కోట్లు ఉంటే 50 కోట్లు ఇవ్వాలి కదా, లేదు ఒక 1000 కోట్లు సెస్ రూపంలో వసూలు చేస్తే 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుని 500 కోట్లు రాష్ట్రాలకైతే ఇవ్వాలి కదా. అడగరు. ఒక్క ఎంపీ కూడా కేరళ ఎంపీలు తప్ప. అడుగుతారు, ఇవ్వబడుద్దనే కదా దాని పేరు సెస్ అని పెట్టింది. అంటే ఎవరికి ఇచ్చే అంటే నేనేది అసెంబ్లీలో ప్రాంతీయ పార్టీలు ఉన్న గవర్నమెంట్లు, నేను ఒక మాట చెప్తా, ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక అసెంబ్లీ రిజర్వేషన్ పాస్ చేసి ఎందుకు పంపించకూడదు? జిఎస్టీ పరిధిలోకి దాండి పెట్రోల్ డీజిల్ అని చెప్పి అసెంబ్లీ రిజర్వేషన్ కర్ణాటక గవర్నమెంటు, ఇటు తెలంగాణ గవర్నమెంట్ చేస్తే పక్క రాష్ట్రాలకు కూడా ప్రెజర్ వస్తుంది కదా. కేరళ గవర్నమెంట్ పంపించిందని నేను అడుగుతుండా. కేరళలో ఉండే ఎర్రజెండా గవర్నమెంటు అసెంబ్లీ రిజర్వేషన్ చేసి పెట్రోల్ డీజిల్ని జిఎస్టీలోకి దాండి అని చెప్పి రిజర్వేషన్ చేసిందని నేను అడుగుతుండా. అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఎవడన్నా గొంతెత్తుతుండా. జిఎస్టీ అంటే ఏం తెలుసా? గాడ్ సర్వీస్ ట్యాక్స్. భారతీయుడు ప్రతి ఒక్కడు కట్టాల. నేను అందుకే చెప్పిన ఫస్ట్లోనే, రవీంద్రనాథ్ ఠాగూర్ 2 లైన్లోనే రాశాడు దీన్ని అని. 77 ఏళ్లకు ముందే రాశాడు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. భారతదేశంలో పుట్టిన అభాగ్య సోదరులందరూ అధినాయకుణ్ణి జయ హే అని పొగడాల. ఇది నడుస్తున్న చరిత్ర. నేనేమంటున్నానంటే కిషోర్ గారు, మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. 2022 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ రెట్టింపు చేస్తాను అని సెప్టెంబర్ 20వ తేదీ 2014న మోడీ గారు ఒక్కాణించిన మాట వాస్తవమా అవాస్తవమా? అయ్యిందా? 5 చెప్తా, 100 చెప్పగలను, 5 చెప్తా. తర్వాత 2022 నాటికి దేశంలో ప్రతి గృహానికి రోజు రాత్రింబవళ్ళు విద్యుత్ సరఫరా జరుగుతుంది. సెప్టెంబర్ 4, 2015 మోడీ గారు అన్న మాట నడుస్తుందా? భారతదేశంలో ఉందా? ఓకేనా? ఇంకొక మాట చెప్తా. తర్వాత 2022 నాటికి ప్రతి భారతీయుడికి గృహ వసతి సమకూరుతుంది అని చెప్పి మోడీ గారే అన్నాడు. ఉందా? అందరికి ఇల్లు ఉన్నాయా? 2022 ఇప్పుడు ఏడున్నామా? 25-26 బడ్జెట్లో ఉండవు. 4 ఏళ్ల తర్వాత అడుగుతున్నా. ఇంకా 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం. జూన్ 20వ తేదీ 2018 మోడీ గారు అన్న మాట, నా మాట కాదు ఇది. 2018 జూన్ 20వ తేదీ ఒక సభలో మోడీ గారు అన్నాడు, రైతుల ఆదాయం రెట్టింపు మాట దేవుడిరుగ్గానే మద్దతు ధర కూడా రాని దుస్థితి నేటి పరిస్థితి. రైతులు కొనే వస్తువులు మాత్రం 3 రెట్లు పెరిగినాయి. రైతులు కొనుగోలు చేసేటటువంటి వస్తువులు మాత్రం 3 రెట్లు పెరిగినాయి. రైతుకి మద్దతు ధర రాకపోగా ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి నేటి దుస్థితి. తర్వాత ఇంకొకటి చెప్తా. 2022లోగా యాడికి పోయినాడు? ప్రవాస భారతీయుల సదస్సుకు పోయిండు. ఓమన్ పోయిండు మోడీ గారు. డేట్ కూడా చెప్తాను నేను. డేట్ ఏంటంటే దాంట్లో బుల్లెట్ ట్రైన్ సేవలు వాస్తవంగా ప్రజలకు అందిస్తాము. బుల్లెట్ ట్రైన్లు నడుస్తుండయా? 2022లో ఓమన్ పోయి ప్రవాస భారతీయుల సదస్సులో మోడీ గారు చెప్పిన మాట. బుల్లెట్ రైలు పరిగెత్తుతుండయా?
అందువల్ల ఏంటంటే 7 పథకాలు, 8 లక్ష్య సాధన సంఘాలు, 7 పథకాలు, 8 లక్ష్య సాధన సంఘాలు, అదే మిషన్స్, 4 నిధులు. ఏమైపోయినాయిరా బాబు ఇవన్నీ? భారత పార్లమెంట్లో అడగరా? దేశ పదాన్ని కడగరా? అందువల్ల నమో నమో అంటే నమశివాయ, ఓం నమ శివాయ, ఆ సర్వేశ్వరుడే కాపాల. అందువల్ల అభాగ్యులు నేను అదే ఇందాక చెప్పిన జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. అధినాయకుడు ఏది చెబితే అది నిజం. మన భాగ్య విధాత ఆయన అధినాయకుడు, మన భాగ్య విధాత. అందరూ బాగున్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటుండు. అందరూ ఆకలి లేకుండా పరిపూర్ణంగా ఉన్నారు కాబట్టి దేశం ఎలిగిపోతుంది. దేశం ఎలిగిపోతుంది. అంతకు మించి నేనేం చెప్పలేను. అర్థం చేసుకొని తరించండి.